పెద్ద పాట పుస్తకంలో 120 పాట పాడుకుందాం. హృదయం అర్పించదము ప్రభునకు అనే పాట పాడదాం. గట్టిగా బిగ్గరగా పాడండి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాపభారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపభారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెన్, నిత్య జీవమునిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకటకేశము భరించెన్, నమ్రతతో దినుడై సంకటక్లేశము భరించెన్, నమ్రతతో దినుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు. నిత్య నిరీక్షణనిచ్చెన్, నిత్య నిరీక్షణనిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే, తిరిగి వెళ్ళకు పాపమునకు, తిరిగి వెళ్ళకు పాపమునకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం. కాపాడు మా జీవితముల, కాపాడు మా జీవితముల. ఇదియే మా వినతి, ఇదియే మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. చిన్న పాట పుస్తకం నుండి 108. చిన్న పాట పుస్తకం నుండి 108.
పెద్ద పాఠ పుస్తకం చూడండి 157, కొత్త పాఠ పుస్తకంలో 108, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి అనే పాట పాడదాం. గట్టిగా బిగ్గరగా పాడండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను, మనలను ప్రేమించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించేను, తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించేను. ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము
శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమానమ్మకముగా పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. ఇంకొక చిన్న పాట పాడుకుందాం. ఒక పల్లవి మొదటి వచ్చిన లాస్ట్ వచ్చిన పాడుకుందాం. సమయాన్ని మరి గమనించుకుంటూ వెళ్ళాలి కనుక 112 పాట పల్లవి మొదటి వచ్చిన లాస్ట్ వచ్చిన పాడదాం. అందరూ పాటల పుస్తకం వారందరూ తీయండి, గట్టిగా పాడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. 112 చిన్న పాట పుస్తకం, పెద్ద పాట పుస్తకంలో 161. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రాజాకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రాజాకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనివే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనివే. తప్పకారాధింతు దయాళుడవు నీవే, తప్పకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని అందే తృప్తి పొంది ఆశించెదను, క్రీస్తుని అందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని
యెహోవా గోపురములన్నీయు రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా గోపురములన్నీయు. రుచి చూచి ఎరిగితిని యెహోవా గోపురములన్నీయు. చాలండి. బైబిల్ పాఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. 17:40 చదువుదాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిశేల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరు వరకు పోయెను. చాలండి. దేవశాఖలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం మాట చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో మరి మనతో ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మాటను మనం గమనించినట్లయితే ఏటి లోయలో నుండి చూడండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిశేల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరు వరకు పోయెను. అంటే ఇక్కడ మన అంశ భాగం ఏమనగా 5 నున్నని రాళ్ళు. దావీదు గారు ఏటి లోయలోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు ఏరారట? 5 రాళ్ళను ఏరాడట. ఈ 5 రాళ్ళను దేన్ని సూచిస్తున్నాయి అనేది మనం చాలా ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. చూడండి, ఇది దావీదు గొలియాతు సంభాషణలో ఆధారంగా ఉన్న మాటలు ఇవి. దావీదు గొలియాతు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్న సంభాషణే ఈరోజు మన వర్తమానము. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఏటిలో ఏరుకొని, అంటే చూడండి, ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళని ఏరుకున్నాడట. ఆయన వెళ్ళేది ఎక్కడికి? యుద్ధానికి. అక్కడ అవతల బలశాలి, దగ్గర 9 అడుగుల ఎత్తు, ఆసనబావుడు, చాలా బలశాలి, చాలా మరి యుద్ధ వీరుడు. అలాంటి వ్యక్తిని ఎదిరించడానికి ఆయన ఏం పట్టుకెళ్తున్నాడు? ఒడిశేల, అంటే మన భాషలో క్యాట్బాల్ అంటారు, తర్వాత ఇంగ్లీష్లో, తర్వాత మరి మా సైడ్ అయితే ఉండేలు అంటారు, ఇటైతే దాన్ని ఏమంటారని ఇలా కొట్టేదాన్ని పంగళకర్ర అంటారు. అర్థమైందా? ఇలా ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క భాషగా మాట్లాడదు. మాకెళ్ళి ఉండేలు అంటారు దాన్ని, ఇట పంగళకర్ర అంటారు, అక్కడ ఒడిశేల అన్నారు. చూడండి, ప్రియమందిలో దాన్ని పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. అవతల ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అట? చాలా బలశాలుడు, చాలా ఆజానుభావుడు, చాలా హైట్ ఉన్న వ్యక్తి. తనని చూసి ఆ ఇశ్రాయేలు జనం మొత్తం కూడా దాక్కున్నారు, ఆయన ఓడించలేక భయంతో ఉనికిపోతున్నారు. అతన్ని ఓడించడానికి ఒక కర్ర ఒడిశేల పట్టుకొని, ఒక కర్ర పట్టుకొని కొయ్యని చూడండి తన మీదకి యుద్ధానికి వెళ్ళాడు దావీదు గారు. ఏంటి ఆయనకున్న ఆయనకున్న బలం ఏంటి? అతనుకున్న శక్తి ఏంటి?
ఎందుకని 5 నున్నటి రాళ్ళు ఎడుకున్నాడు, 5 నున్నటి రాళ్ళు ఉన్న రహస్యం ఏంటి అనేదే ఈరోజు మన బైబిల్లో ఉన్న సారాంశం. ఈరోజు వాక్య భాగంలో నుండి 5 నున్నటి రాళ్ళు దాన్ని దేనికి సాదృశ్యంగా ఉన్నాయో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 5 నున్నటి రాళ్ళు గురించి మొదటి సమూయేలు గ్రంథం ఇదే అధ్యాయం చూద్దాం. ఇదే అధ్యాయం తీసి పెట్టండి పేపరు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొత్తం 17 అధ్యాయంలోనే మనం ధ్యానం చేసుకుంటాం. 17, 37 వచ్చిన చదువమ్మా ఒక్కొక్కళ్ళు. 17, 37. చాలు నాన్న. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ వస్తుంది. ఇక్కడ రాజు సౌలు రాజుతో మరి మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట చూడండి. సింహము యొక్కయు బలము యొక్క నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడయుండునుగాక అని దావీదుతో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక మాట చెప్తూ వస్తున్నాడు దావీదు మహారాజు. దావీదు గారు ఏం చెప్తున్నారంటే చూడండి, ఒక చక్కని మాట 37లో, యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును. అది విడిపించును అంటే నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అని ఎంతో చక్కగా మరి సౌలు రాజుతో చెప్తూ వస్తున్నాడు. తనకున్న బలం ఏంటంటే విశ్వాసము. మొదటి రాయి పేరేంటి? విశ్వాసం అనే రాయి. నున్నన రాయి విశ్వాసంతో కూడింది. ఇది ఆయన ఏమంటున్నాడంటే దావీదు గారు నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, నాతో పాటు యుద్ధం చేస్తాడు అని ఎంతో నమ్మకంతో చెప్తూ వస్తున్నాడు దావీదు గారు. మరి ఈ రోజున ఈ విశ్వాసం అనే రాయి ఒకప్పుడు మనకుందా? లేదు. ఇప్పుడైతే మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు. మనం కూడా నమ్మకంతో ప్రార్థన చేస్తాం కనుక దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. మరి చాలామంది విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వస్తారు. దేవుని సంపూర్ణంగా నమ్మరు, ఏదో పైన నమ్మకంతో వస్తారు. వాళ్ళకి దేవుడు కార్యాలు చేయడు. అందువల్ల దేవుడు నాకు ఏం చేయట్లేదు అనుకుంటాం. దేవుడు కార్యాలు జరగాలి అంటే సంపూర్ణంగా ఆయన మీద నువ్వు ఆధారపడాలి. దాన్నే విశ్వాసము అంటారు. అర్థమైందండి? విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే ఇక్కడ బాట్లు ఉన్నది, ఈ బాట్లు లేకపోయినా ఇక్కడ బాట్లు ఉందని నమ్మటమే విశ్వాసం. దేవుడు మనకు కనపడడు, కానీ మన మధ్యలోనే కూర్చొని ఉన్నాడు, ఆయన మనం మాట్లాడుతున్నాడని నమ్మటమే విశ్వాసం. దేవుడు నా పని చేస్తాడు అని నమ్మకటమే విశ్వాసం. దావీదు గారు అలాంటి విశ్వాసంతో యుద్ధానికి వెళ్తున్నాడు. అర్థమైందండి? ఒక నున్నన రాయి, విశ్వాసం అనే నున్నన రాయి పట్టుకున్నాడు. మనం కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే విశ్వాసం అనే రాయి మనం పట్టుకొని మనం ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తామో మనము అన్నిట్లోని విజయం పొందుకునే వారిగా మనం ఉంటాం. అందుకనే ప్రతి విశ్వాసి కూడా విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నమ్మటము. చాలామంది నేను కూడా దేవుని నమ్మానండి అంటారు. ఎలా నమ్ముతారంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చర్చి కనపడితే ఎట్టట అనటం వెళ్ళిపోవటం. అది నమ్మకం కాదు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం. ఏది చేసినా పర్లేదు, నా ప్రభువే నాకు సహాయం చేస్తాడు ఎప్పటికైనా అనే నమ్మకంతో మనం చేయటమే, మరి దేవుని దగ్గర ప్రార్థన చేయటమే, దేవుని స్తుతించటమే నిజమైన విశ్వాసం. ఒకసారి బక్సింగ్ అన్న ఒక ఊరు వెళ్ళాడు, ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే ప్రార్థన అయిపోయింది,
ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత ఒక సేవకుడు, అన్న మా ఇంటికాడికి రండి అన్న ఉండటానికి, మా ఇంటి దగ్గర మేడ పైన కొద్దిగా చిన్న గది ఉంది, ఆ గదిలో ఉందని రండి అని అంటే తీసుకెళ్ళారట. అది చిన్న ఊరు. వెళితే చర్లని వెళ్ళారట. వెళ్తే ఈ పాస్టర్ గారు, మన బ్రదర్ గారే పాస్టర్ గారు, ఇద్దరు పిల్లలు పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు కింద గదిలో ఉన్నారు, ఈయన పైన ఉన్నాడు. ఏమైందంటే ఇక కొద్దిగా మధ్యలో భోజనం టైంలో పిల్లలు ఆకలి అని అంటున్నారట. బక్సింగ్ అన్న ఎందుకన్నా బయటకు వచ్చి అలా నుంచొని చూశాడట. వాళ్ళు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు అమ్మ ఆకలి అవుతుందమ్మా, అమ్మ ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా అంటున్నారట. పిల్లలు అన్నం పెట్టు అంటుంటే ఆ అమ్మ అంటుందట, అయ్యా మరి దేవుడు మనకి భోజనం ఇస్తాడు, మనం ప్రార్థన చేసుకుందాం, ముందు ప్లేట్లు ఎత్తి కడుక్కొని రండి, ప్లేట్లు తెచ్చుకొని ఎదురు పెట్టుకోండి అని అందట వాళ్ళ అమ్మగారు. అనేలకి ఇక అలాగే ప్లేట్లు తెచ్చుకున్నారట పిల్లలు. తర్వాత వాళ్ళ అమ్మ లోటతో నీళ్లు తెచ్చింది, ఆ గ్లాస్ రెండు పోసింది. అమ్మ మరి దేవుడు మనకు భోజనం ఇస్తాడు, ప్రార్థన చేద్దామా అనేలకి కళ్ళు మూసుకొని అమ్మ ప్రార్థన చేద్దాము, దేవుడు ఇస్తాడు నిజంగా అని విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేశారట. చేసి ఆమెన్ అనేలోగా ఒక డోరు ఎవరు కొడుతున్నారట, తలుపు కొడుతున్నారట. అమ్మ ఎవరు తలుపు కొడుతున్నారమ్మా అన్నాడు. అప్పుడు పాస్టర్గా లేచి వెళ్ళి ఎవరండి మీరు, ఏం కావాలండి అంటే, అమ్మ మేము పక్కనే మాకు మీటింగ్ జరుగుతుంది, మరి చాలామందికి ఎస్టిమేషన్ ఇస్తుందని చాలామంది రాలేదు, అంతేకాకుండా ఒక సహోదరుడు ఈ భోజనం తీసుకెళ్ళి పక్కన పాస్టర్ గారు ఇచ్చిరండి, చాలా ఉంది కదా అని అన్నారు. చాలా భోజనం మీకు ఇమ్మన్నారమ్మా, ఇదిగోండి అమ్మ భోజనం అని ఇచ్చారట. అర్థమైందా? తల్లి బిడ్డలు కూడా విశ్వాసంతో ప్రార్థన చేశారు. వాళ్ళకి దేవుడు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఆహారము, మంచి ఆహారము, శ్రేష్టమైన ఆహారం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చెళ్ళారట. అర్థమైందండి? నమ్మకం అంటే అది. దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు నమ్మకం కాదు, ఏమీ లేనప్పుడు నమ్మటమే నిజమైన విశ్వాసం. అక్కడ యుద్ధానికి వెళ్తున్నాడు బలశాలి, అందరూ చూసి ప్రజలందరూ కూడా భయనుగ్రాంతులతో పారిపోతున్నారు. ఆయన చూసి ఒక దెబ్బకి 10 మంది చంపేటట్టున్నాడు. అలాంటి వ్యక్తిని ఎదిరించాలంటే ఏం కావాలి? విశ్వాసం అనే రాయి కావాలి, దేవుడి మీద నమ్మకం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. అప్పుడు దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ శ్రమలో నుండి, ఈ కష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను విడిపిస్తాడని నమ్మటమే నిజమైన విశ్వాసం. అలాంటి రాయి నువ్వు చేత పట్టుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండో రాయి ఏం పట్టుకున్నాడో చూద్దాం. చూడండి, ఇదే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 39 చదువునానా, 39వ వచనం. ఇక్కడ చూడండి, ఈ యొక్క సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే యుద్ధ సామాగ్రి ఇస్తున్నాడు అతని మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఈ దావీదు గారు ఏమన్నారంటే, వీటికి నాకు ఈ సామాగ్రి వాడకలేదు, ఇది తొలగించుకొని ఇది తొడుక్కొని వెళ్ళి నేను యుద్ధం చేయలేను, నేను అతనితో పోట్లాడలేను, నాకు ఇది కాదు, నాకు కావాల్సింది, నాకు ఒక రాయి కావాలి. అది ఏం రాయి తెలుసా? ప్రార్థన అనే రాయి కావాలి. ఆ నున్న రాయి ఉంది నా దగ్గర. నేను నా యెహోవా దేవునికి ప్రార్థిస్తాను, ఆ దేవుడే నా పక్షాన యుద్ధం చేస్తాడు, నా పక్షాన పోరాడతాడు. అది ఆయన నమ్మకం. ఏంటంటే ఈ లోక సంబంధమైన సామాను మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అవి వేసుకొని నేను వెళ్ళలేను. అందుకని ఇక్కడ 39లో చెప్తున్నాడు, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలింది లేనిది చూసుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి, వెళ్ళలేనని యుద్ధానికి వెళ్ళకుండా ఉండలేదు, యుద్ధానికి వెళ్ళాడు. కానీ సౌలు గారు ఇచ్చిన సామాగ్రిని, కత్తిని, డాల్ని, ఇవన్నీ ఎదరు పెట్టుకునే అవన్నీ కూడా ఏమి తీసుకోవాలా.
ఉత్తి చేత్తోనే వెళ్ళాడు. ఒక కర్ర పట్టుకొని, ఒక పగల కర్ర పట్టుకొని, ఆ కర్ర తీసుకొని 5 నున్నరాల్లో రెండో రాయి ప్రార్థన అనే రాయి పట్టుకున్నాడు. పట్టుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ రోజు సింహాన్ని నేను చీల్చగలిగాను, ఎలుగుబండిని చీల్చగలిగాను. యెహోవాయే నాకు అంత శక్తి ఇచ్చాడు, మీరే నన్ను సహాయం చేశారు. అలాంటిది ఈ ఫిలిష్తీని నేను ఓడించలేనా, ఇతన్ని నేను కొట్టలేనా, మీరే నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాడు. అర్థమైందండి? ఒకప్పుడు మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయకుండా మనం వెళ్ళిపోయి ఎన్నో అపవేశాలు పొందుకొని ఎన్నో మరి అవమానాలు పొందిన వారిగా ఉంటున్నాం. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఏం చేస్తాం, మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అందుకని దావీదు గారు పట్టుకున్న రాయి ఏంటంట, ప్రార్థన అనే రాయి. ఆ ప్రార్థన అనే రాయి నీవు నేను ఏం చేయాలి, మనందరం కూడా పట్టుకోవాలి. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు, లోకంలో జీవించేటప్పుడు మనకు కావాల్సిన రాళ్ళల్లో మొదటి రాయి ఏంటంటే విశ్వాసము. అందరూ ఎన్ని చెప్పినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోకూడదు, ఒకటి. రెండవది ప్రార్థన అనే రాయి, నున్నటి రాయి నీవు నేను కలిగిన వారుగా ఉండాలి. మూడో రాయి అంటే చూడండి, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 17:44 చదవండి. 17:44. చూసారా, నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. మన ఎదుర్కొన్న వ్యక్తి సవాలు ఇస్తున్నాడు, మన బాగా తిడుతున్నాడు, ఏది పడితే అది అంటున్నాడు. కానీ అవతల వ్యక్తికి ఉండాల్సింది ఏంటి, సహనము అనే రాయి ఉండాలి. సహనము అనే రాయి. నీ మాంసం ఆకాశ పక్షులకు నేను వేస్తానన్నా కూడా దావీదు ఏ మాత్రం కూడా కంగారు పడలా, ఏం భయపడలా. ఎవరున్నారు ఆయన పక్షాన? యెహోవా దేవుడు ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాక ఇతను నన్ను ఏం చేయలేడు. అందుకనే నీ మాంసం ఆకాశ పక్షులకి వేస్తాను, నేను చంపేస్తాను, ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడాల. అది సహనము అనే రాయి పట్టుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనకి గొడవలైనప్పుడు, ఏదైనా మాట వచ్చినప్పుడు, ఎదురు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, కుటుంబంలో కానీ, ఒకవేళ బయట కానీ, స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ ఏదైనా చిన్న గొడవలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన సహనాన్ని కోల్పోయి మనం కూడా ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువగా మనం కూడా తిట్టేస్తాం కదా. ఇది మానవుని యొక్క స్వభావంగా ఉంటుంది. అయితే దావీదు గారు అలాంటి స్వభావం ఉన్నా కూడా అతను మాత్రం ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. సహనము అనే రాయిని పట్టుకున్నాడు. ఏం మాట్లాడాలి. షిమి అనే వ్యక్తి, దావీదు రాజుగారు ఆయన తన కొడుకు చంపాలని అబ్షాలోము దావీదుని వెంటపడినప్పుడు ఆయన కొండల్లో దాక్కొని ఒక ఊరు దాటి వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి చీపు అని రాళ్ళు ఇసురుతూ దుమ్మిసురుతూ ఆయన దూషిస్తుంటే దావీదు పక్కన బలశాలులు ఉన్నారట. చాలా మంది 5-6 బలశాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి బలశాలు అంటే ఒక్కొక్కడు 10 మందిని చంపుతాడు, కత్తెత్తే ఎక్కువ మందిని చంపుతారు. అలాంటిది అంత మంచి బలశాలు ఆయన పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే ఎదురున్న వ్యక్తి తిడుతున్నప్పుడు అప్పుడు ఏం చేశాడంటే దావీదు గారు అన్నాడు, ఒక ఆయన పక్కన ఆయన అన్నాడు, అయ్యా రాజుగారు, మిమ్మల్ని అనేక మాట్లాడి మీ మీద దుమ్మిస్తున్నాడు, ఓస్తున్నాడు, ఇవన్నీ చీపు అని నేను అసహించుకుంటున్నాడు. ఒక్క ఆజ్ఞవు నాకు, నేను వెళ్ళి ఒక్క దెబ్బకు చంపేసి వచ్చేస్తానని. అప్పుడు దావీదు అన్నాడు, వద్దొద్దు తిట్టని, దేవుడే తనకే పర్మిషన్ ఇచ్చాడు, మనం ఏమి అనొద్దు, దేవుడే తనకు శిక్ష వేస్తాడు, మనం ఏం చేయొద్దని. అప్పుడు సైలెంట్గా తల ఉంచుకొని అందరూ వెళ్ళిపోయారట. తిట్టినా, మొహం మీద ఉమ్మేసినా, దుమ్ము మన మీద ఇసిరినా ఏం మాట్లాడకుండా సహనంతో వెళ్ళాడట. అర్థమైందండి? దావీదు గారికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే తగ్గింపు అనేది చాలా గొప్ప లక్షణం అన్నమాట. ఇక్కడ సహనము అనే రాయి పట్టుకున్నాడు దావీదు గారు. పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఫిలిష్తీయుడు అనేక రకాలైన మాటలతో తిట్టినా, ఎన్ని చెప్పినా ఏమి చలించలా. నా యెహోవా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడని ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా ఈరోజు నీకు సహనం అనే రాయి ఉందంటే
దేవుడిచ్చిన కృప. ఒకవేళ నీకు సహనం లేకపోతే ప్రభు దగ్గర ప్రార్థన తీసుకోవాలి. సహనం ఇచ్చాడు కనుక దేవుడి సన్నిధిలో ఆరాధించాలని, స్తుతించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నో రాయి? 3వ రాయి. మొదటి రాయి పేరేంటి? విశ్వాసం అనే రాయి. 2వ రాయి పేరేంటి? ప్రార్థన అనే రాయి. 3వ రాయి పేరేంటి? సహనము అనే రాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ రాళ్ళు నేను అడుగుతా మళ్ళీ లాస్ట్లో. 4వ చూద్దాం, చూడండి ఏ రాయో. ఇది మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. 17:45 చదవండి. అది చాలు. ఇక్కడ చూడండి, యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను నేను అంటే దీన్ని దేని సాదృశ్యం అంటే సహవాసము అనే రాయికి సాదృశ్యం. సహవాసము. మనం ఏది చేసినా ఎక్కడున్నా కూడా సావాసంలో విడిచిపెట్టకూడదు. సావాసాన్ని ఎప్పుడు కలిసిమెలిసి గట్టి పెట్టుకొని ఉండాలి. సావాసము 3 సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. పుట్టినప్పుడు నీకు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేది సహవాసము, సంఘము. 2వది నీ వివాహం అప్పుడు నీకు ప్రార్థన చేసేది ఎవరు? సంఘము. 3వది నువ్వు చనిపోతే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేది సంఘం. అందుకనే సంఘాన్ని దేన్ని పడితే దాన్ని మారకూడదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు. అటు కొంతమంది ఏం చేస్తారంటే కాసేపు ఈ మందిరంలో అబ్బే దేవుడు లేడండి, అలా సరిగ్గా చెప్పట్లేదండి, పాటలు బాగాలేవండి, సేవకుడు లేడండి, అక్కడికి వెళ్ళినా ఏమి లేదండి, అక్కడ చూడండి ఎన్ని పాటలు, అబ్బా అక్కడ చూడు ఎంత కూడుతున్నారు, అక్కడ చూడు ఎన్ని అద్భుతాలు చెప్తున్నారు అని వెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్ళలేరు, మళ్ళీ అక్కడ నుండి ఎక్కువ సేవకు పోతే అక్కడికి వెళ్తుంటారు. వాళ్ళకి విశ్వాసం, నమ్మకం లేదు దేవుడు అంటే. ఏంటంటే వాళ్ళకి సహవాసం అవసరంలా. అక్కడ కొద్దిగా పొట్టు గాలికి లేచిపోయినట్లుగా అటు కొద్దిగా లేచిపోతుంటారు. అలాగే ఇప్పుడు మనం ఉండకూడదు. నిజమైన సహవాసం ఏంటంటే ఎప్పుడు కలిసిమెలిసి ఒక సంఘంలోనే అంటికట్టుకొని ఉంటారు. చూసే కష్టాలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, సేవకుడు ఉన్నా లేకపోయినా నేను నా సంఘాన్ని విడిచిపెట్టకూడదు, నా దేవుడు అక్కడే ఉన్నాడు అని విశ్వాసతత్వమే అక్కడ దేవుడి కార్యం జరిగింది. ఒకసారి భక్సింగ్ అన్న ఒక సందర్భం జరిగింది. భక్సింగ్ అన్న చాలామంది భక్సింగ్ అన్న ఇక్కడ ఉన్నారనుకో, బంటుమిల్లి నుండి కొంతమందికి జనం మన పాండ్రాకి వస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నాను. వస్తుంటే 2-3 వారాల నుండి వాళ్ళు రాకపోయాక భక్సింగ్ అన్న అడిగాడు, ఎందుకని బంటుమిల్లి సంఘస్థులు అక్కడ ఉన్న ప్రజలు రావట్లేదు ఇంటి మందిరానికంటే, అప్పుడు రాజేష్ అన్న, రమేష్ అన్న ఏమన్నారంటే, అన్న మరి వాళ్ళు ఎందుకని రావట్లేదో తెలియదు, మరి దూరం అయితే రావట్లేదో ఏంటి తెలియదు అంటే, చర్ల ఒకసారి వెళ్దామా అని అన్నాడు భక్సింగ్ అన్న. చాలా సహోదరుని అంట పెట్టుకొని వెళ్ళాడు. తెల్లవారుజామున వెళ్ళాడు. పొద్దున్నే వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చలి మంటలు కాసుకుంటున్నారు. చలి కట్టి పుల్లలన్నీ దగ్గర పోగేసుకొని కాగుతున్నారు, చలి కాచుకుంటున్నారు. అప్పుడు భక్సింగ్ అని అన్నాడు, అయ్యా ఏంటి మరి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా ఏంటి అని అడిగి, తర్వాత ఏంటి మందిరానికి రావట్లేదు 3 వారాల నుండి అంటే, ఒక్కొక్కరు చెప్తున్నారట, మాకు ఇంట్లోనే ప్రార్థన ఉందయ్యా, టీవీలో ప్రార్థన వస్తాయా అని ఒకళ్ళు, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నామని ఒకళ్ళు, అయ్యా ఇంట్లోనే మాకు మరి మేము కొద్దిగా కూడుకొని ప్రార్థన చేసుకున్నామని ఒకళ్ళు, ఇలా రకరకాలుగా చెప్తున్నారట. అప్పుడు భక్సింగ్ అన్న చేశాడట, చర్లే అలాగా అనేసి చలిమంటలు కాచుకున్న కాడ కట్టె పొల్లలు ఇలా పోగేసి మంటేస్తున్నాడు కదా, ఒక కట్టె పొల్లను తీసి బయటెట్టి పెట్టాడు కాసేపు వాళ్ళందరి ముందు. అది కట్టెల్లో ఉన్నంతసేపు మండుతుంది. కట్టె పొల్ల ఎప్పుడైతే బయటకు తీసాడో ఆ మంట ఏమైంది, కట్టె పొల్ల ఆరిపోయింది. మనం సంఘంలో ఉన్నంత వరకే మంట వస్తుంది మనలో. సంఘంలో నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వెళ్తావో నువ్వు ఆరిపోతావు. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. అన్న అది చెప్పాడట, సంఘంలో ఉంటే దేవుడు సావాసంలో నువ్వు ఉన్నట్టే, దేవునితో నువ్వు ఉన్నట్టే. నువ్వు ఇంటి దగ్గర మరి
టీవీలో ప్రార్థన వస్తుంది, టీవీలో నేను వాక్యం విని ఇంటికాడ సహోదరులు ఎవరైనా ఉన్నారు ప్రార్థన చేస్తారు, మనమే ప్రార్థన, అలాంటివి కాదు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి. అర్థమైందండి? చాలామంది యెరూషలేము ఇదివరకు, ఇప్పుడంటే మనకు దగ్గరలో మన మందిరాలు ఉన్నాయి, ఇదివరకు కొన్ని 100 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు మన పితరులు. చాలా దూరం యెరూషలేము, కొండల్లో, లోయల్లో, పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నెలకొకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళ. మానవుడు కాదట. మనం ఏం చేస్తుంటే పక్కన ఉన్న మందిరానికి కూడా రాకుండా ఇంటి దగ్గర ఆ పని ఉందో ఈ పని ఉందని సావాసాన్ని నిదానంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. అలా ఎప్పుడూ మనం చేయకూడదండి. అందుకని ప్రభువారు ఇక్కడ ఏం చెప్పాడంటే, సావాసం అనే రాయి పట్టుకున్నాడు దావీదు గారు. ఏం పట్టుకున్నాడు? సహవాసము అనే రాయి. ఎందుకంటే యెహోవా పేరిట, యెహోవా ప్రజలతో పాటు యెహోవా పేరిట, నా దేవుని పేరిట నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎన్నో రాయి? 4వ రాయి. ఒకటి విశ్వాసం అనే రాయి, రెండోది ప్రార్థన అనే రాయి, మూడోది సహనం అనే రాయి, 4వది సహవాసం అనే రాయి, 5వది రాయి చూసుకొని ఆరాధించుకుందాం. ఓకేనా? 5వ రాయి 1 సమూయేలు 17వ అధ్యాయం 46వ వచనం చదవండి. 46. ఇక్కడ ఒక లోతైన మాట మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎంత చూడండి, అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు యెహోవా కత్తి చేతను, చూడండి చక్కని మాట, 46వ వచనం కదా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళంబరమును ఆకాశ పక్ష మృగములకు. ఎక్కడ మాట్లాడిన దేవుని మహిమపరుతూనే ఉన్నాడు దావీదు గారు. అందుకే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒకటే మాట అంటున్నాడు. చూడండి ఈ మాట ఎంత అద్భుతంగా ఉన్నదో, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ చూడండి చక్కని మాట. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని చూడండి లోక నివాసులు తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళంబరమును ఆకాశపు మృగములను ఎత్తును. చూసారా? దేవుని మహింపరుస్తూ కనపరుస్తూ వస్తున్నాడు దావీదు మహారాజు గారు. అంటే దీన్ని దేనికి సాదృశ్యమైన రాయి అంటే నిరీక్షణ అనే రాయి ఇది. ఈ రాయిని మనం ఏం చేయాలంటే చేత పట్టుకోవాలి. అంటే నిన్ను నా చేతికి అప్పగింతును అంటే నమ్మాడు, నిరీక్షించాడు, ఖచ్చితంగా అతను నేను చంపేస్తాను అని డిసైడ్ అయిపోయాడు. మనం ఎప్పుడైనా సరే మన నమ్మకమే మనకి పని జరిగిందండి. నమ్మకం లేకపోతే పని జరగదు. నిరీక్షణ, మనం ఏమనుకోవాలంటే ప్రభువా నేను ఈరోజు ఎక్కడ ఉన్నాను, ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిననుకో నీ దగ్గర ఉంటా, అదే నా నిరీక్షణ, నీ పరలోక రాజ్యం ఉంటా, అదే నా నిరీక్షణ అనేటట్లుగా నీవు నేను మొత్తం కూడా మనందరం కూడా నిరీక్షణతో మనం ఉండాలి. అలాంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుని స్తుతించి ఆరాధించాలి. అందుకని దావీదు గారు అంటున్నాడు కదా, ఖచ్చితంగా ఈ రోజున నీ మాంసము ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తాను, నీ తల తెగ నరుగుతాను. ఇది యెహోవా దేవుడు మహిమ కలిగిద్ది, ఈ లోక ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు అని దేవుని పేరట యుద్ధానికి వెళ్తాడు. అంటే నిరీక్షణతో వెళ్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో వెళ్తాడు. ఆ నిరీక్షణే కార్యం జరిగిద్ది. ఆ నున్న రాయిలో ఒక రాయిని చేత పట్టుకొని ఆ యొక్క పంగకర్రకు పెట్టుకొని ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. ఇక్కడ ఆయన అంతా కిరీటం పెట్టుకున్నాడు, యుద్ధ సామాగ్రి ధరించుకున్నాడు, ఎక్కడ పొడిసింది దిగదాం. ఒకే ఒక ప్లేస్ ఖాళీ ఉంది, ఇక్కడే ఖాళీ ఉంది, ఇక్కడ కొట్టాడు. కొట్టడం ఇంతలా రాయి దిగిపోయింది. దిగిపోవడం దెబ్బ కింద పడ్డాడు. పడిన వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కత్తినే తీసి తెల నరికేశాడు. అర్థమైందండి? అది ఇప్పటికీ రియల్గా ఆ దేశంలో పూడ్చి ఆ యొక్క సమాధిని తీస్తే
మనిషి 9 అడుగులు అంటే 9 దాని కొలతలు ఉన్నాయి. చాలా పెద్ద బలశాలి, చాలా ఇదిగా ఉంటాడు. అతని కళేంబరము, అతను కొట్టిన రాయి, ఆ పురిలో దిగిన రాయి బెజ్జం అన్నీ కూడా ఖచ్చితంగా అట్టే ఉన్నాయి. రియల్గా వీడియో తీసి పెట్టారు. రియల్గా ఇది మాటలో ఏదో కల్పిత మాటలు కాదు, కట్టుకథలు కాదు. దేవుడు నిజంగా జరిగించిన యథార్థ నిజమైన దేవుడు చెప్పిన మాటలు అన్నమాట. అందుకని వెంటనే ఆ ఫిలిస్తీన్ని చంపేశాడు. ఇశ్రాయేలుకి విజయాన్ని తెచ్చాడు. అందరూ కూడా యెహోవా దేవుడని నమ్ముకున్నారు. చూడండి, దేవుడి నామాన్ని మహిమ తెచ్చాడు. మరి నీ ద్వారా నా ద్వారా దేవుడికి మహిమ వస్తుందా? నీ ద్వారా నా ద్వారా దేవుని స్తుతిస్తున్నారా? ఒకసారి మనం గమనించుకోవాలి. మనకు ఉండవలసిన రాళ్ళు ఏంటండి? మొదటి దేవుని రాయి విశ్వాసం అనే రాయి. మనము దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. మనకు ఒకప్పుడు విశ్వాసం లేదు, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండో రాయి ఏంటి? ప్రార్థన అనే రాయి. ఒకప్పుడు ప్రార్థన చేయడం మనకు వచ్చా? ఇప్పుడు ప్రార్థన నేర్పాడు దేవుడు, దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. మూడో రాయి ఏంటి? సహనం అనే రాయి. ఒకప్పుడు మనం మాట్లాడితే గొడవలకి వెళ్ళిపోతాం, ఇప్పుడు సహనంతో నా దేవుడు చూసుకుంటాడులే అంటే అన్నాడులే, కోత పోయాలి, దేవుడి మీద భారం ఎత్తనా అనుకుంటారు. అది సహనం అనే రాయి దేవుడు నీకు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. నాలుగో రాయి ఏంటి? సహవాసం అనే రాయి. ఒకప్పుడు మనం ఈ ఆదివారం వచ్చిందంటే సినిమాలకి, షికార్లకి, బంధువులకి, ఆడకేళ్ళకి టీవీ పనులన్నీ చేసుకొని టీవీ దగ్గర కూర్చోవటం, దేవుని మందిరానికి రాకుండా అమ్మలక్కలతో వ్యవహారాలు పెట్టుకోవటం, వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, ఇవన్నీ చేసుకుంటూ ఇంటికాడ ఉండేవాడు. ఇప్పుడు సహవాసంలో, దేవుని మందిరంలో దేవుని మాటలు వినుకుంటా చక్కగా దేవుని స్తుతించడానికి వచ్చేమా. అది దాన్ని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఐదో రాయి ఏంటి? నిరీక్షణ అనే రాయి. ఆ నిరీక్షణ అంటే ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, మనము చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యము వెళ్తామనే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ నమ్మకంతో దేవుని దగ్గరికి మనం వస్తున్నాం కనుక దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఆ నిరీక్షణ ఇచ్చినందుకు దేవుని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాలి. ఈ 5 నున్నటి రాళ్ళు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ రోజున మనందరం కూడా ఈ 5 అంశాలను ఎత్తిపట్టి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. మోకరించండి.